పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3 పై హింట్ ఇస్తూ మూవీని ఎండ్ చేశారు డైరెక్టర్ సుకుమార్. థర్డ్ పార్ట్ లో పుష్పరాజుతో తలపడే విలన్ ఎవరై ఉంటారా అని డిస్కస్ చేసుకుంటున్న ఆడియన్స్ కి లేటెస్ట్ గా సుకుమార్ చేసిన కామెంట్స్ విలన్ రోల్ పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇంతకీ సుకుమార్ చేసిన కామెంట్స్ ఏంటి? పుష్ప 3 లో విలన్ ఎవరై ఉంటారు? పుష్ప 2 రిలీజ్ అయి 4 నెలలు గడుస్తున్నా జనాల్లో ఆ సినిమా ఫీవర్ ఇంకా తగ్గినట్టు లేదు. డైరెక్టర్ సుకుమార్ ఎక్కడ కనిపించినా పుష్ప 3 మీద అప్డేట్ ఇస్తారేమోనని ఎదురు చూసే వాళ్లే అంతా. పుష్ప 3 స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయిన బన్నీ లాక్డ్ ప్రాజెక్ట్స్ తో ఇప్పట్లో మూవీ సెట్స్ మీదకు వెళ్లదనే విషయం అందరికీ తెలుసు. కానీ అందరూ క్యూరియస్ గా వెయిట్ చేస్తుంది ఏంటంటే పుష్ప 3 ర్యాంపేజ్ లో పుష్పరాజుతో తలపడే విలన్ ఎవరా అని. ఇంతకు ముందున్న విలనేనా, కొత్తగా ఎవరైనా ఎంట్రీ ఇస్తున్నారా అని. ఈ విలన్ గురించి అందరూ చేస్తున్న డిస్కషన్స్ కి తోడు డైరెక్టర్ సుకుమార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆడియన్స్ లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారు అనే క్యూరియాసిటీని మెయింటైన్ చేసిన రాజమౌళి తరహాలోనే డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 మూవీని క్లైమాక్స్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ సీన్ తో ఎండ్ చేస్తూ ఆ విలన్ ఫేస్ ను కవర్ చేస్తూ జనాల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఎండింగ్ లో విలన్ ఫేస్ చూపించకపోవడంతో పుష్ప 3 ర్యాంపేజ్ లో విలన్ రోల్ పై జనాల్లో సస్పెన్స్ కంటిన్యూ అయ్యేలా చేశాడు. దీంతో థర్డ్ పార్ట్ లో భన్వర్ సింగ్ షెకావత్ బతికున్నాడా లేదా అని చర్చించుకుంటున్నారంతా. పుష్ప 3 లో విలన్ గా హీరో విజయ్ దేవరకొండ, నాని చేస్తున్నారనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న సుకుమార్ క్లారిటీ ఇచ్చారు. పుష్ప 3 లో నటించే విలన్ ఎవరో 2025లో ఉన్న ఇప్పటి సుకుమార్ కు తెలియదని, 2026లో పుష్ప 3 కథ రాసే సుకుమార్ కు తెలుసంటూ క్లెవర్ గా ఆన్సర్ చేశారు ఈ క్రియేటివ్ జీనియస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తీసుకొచ్చిన క్యారెక్టర్ పుష్పరాజ్. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని రూల్ చేశాయి. 2 పార్ట్స్ లో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా మెప్పించారు. మరి థర్డ్ పార్ట్ లో బన్వర్ లాల్ సికావత్ గా ఫహాద్ ఫాజిల్ కంటిన్యూ అవుతారా లేదా అనేది చర్చించుకుంటున్నారు జనాలు. ఎందుకంటే పుష్ప 2 కంటే పుష్ప 3 నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అది హీరోయిజమైనా విలనిజమైనా. అందుకే బన్నీతో పోటీగా నిలిచే విలన్ ఎవరై ఉంటారా అన్న విషయంపై సోషల్ మీడియాలో అంతా చర్చ జరుగుతోంది. మరి ఈ చర్చకి ఫుల్ స్టాప్ పడేదెప్పుడో? పుష్పరాజ్ ర్యాంపేజ్ కి టఫ్ ఫైట్ ఇచ్చేదెవరో?